రావణాసురుడికి 10 తలలు ఉండడం వెనుక ఉన్న అసలు కారణం మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. పురాణాల ప్రకారం రావణుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని తద్వారా అమరుడిగా వరం పొందడానికి చాలా సంవత్సరాల పాటు తీవ్ర తపస్సు చేశాడు. ఇక బ్రహ్మ ఎంతకూ ప్రసన్నం కాకపోవడంతో రావణాసురుడు తన తలను నరికి బ్రహ్మదేవుడికి బలిగా సమర్పించాడు. అలా తన తలను నరికిన ప్రతిసారి ఒక కొత్త తల పుట్టుకొచ్చింది. తద్వారా రావణుడు తపస్సును కొనసాగించగలిగాడు. అలా 10వ శరచ్ఛేదనం తర్వాత బ్రహ్మదేవుడు రావణుడి తపస్సుకు మెచ్చి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే రావణుడు అమరత్వాన్ని కోరాడు. కానీ దానికి బ్రహ్మ నిరాకరించి దానికి బదులుగా ఇప్పటి వరకు నీవు ఖండించిన 10 తలలు నీకు శాశ్వతంగా లభిస్తాయని, అంతేకాకుండా నీకు ఎటువంటి దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర మరియు జంతు సర్పాల ద్వారా మరణం లభించదని వరమిచ్చాడు. అలా ఆ వరంలో మానవ అనే పదాన్ని రావణుడు మర్చిపోయి ఇక తనకు ఎవ్వరి చేతుల్లో చావు లేదని, తనకున్న 10 తలలను 20 చేతులను ఎవరూ ఎదుర్కోలేరని గర్వించి సీతమ్మను అపహరించి శ్రీరాముని చేతిలో ప్రాణాలను కోల్పోయాడు.